నమస్కారం ప్రజలారా. మరి మన జగనన్న ఉండి ఉంటే ఈ రోజున దీని ఎక్క కొడుకు అంటే మనకు ఆలోచనే రాదనుకో, అది వేరే విషయం. ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా ఈడ బ్రహ్మాండంగా అంటే ఇది ప్రతి ఒక్క పేపర్కి ఇచ్చినారు. మనం తెరచడంలోనే ఆంధ్రజ్యోతి వచ్చింది అని అనుకోవచ్చు. పొద్దున్నే మా నాన్న నిద్రపోతా లేచాక ఫస్ట్ లేచాడనుకో పేపర్ ఒకవేళ లండన్లో కూడా చెప్పుంటారు ఎవరో ఒకరు, ఒరే స్వామి లేరా స్వామి కూటమి ప్రభుత్వం చేసిన పని చూసామని. సరే అన్న రియాక్షనే మన రియాక్షన్ కదవా. సరే ఏందని చెప్పి చూస్తే ఏడ చూడండి, ఏడేమీ లేదు. ఆయన పైకి దోచే సగర్వంగా నిలబడి అని చెప్పి ఒక ఏంది చూడండి ఏ విధంగా తయారు చేశారో వేశారు. పర్ఫార్మెన్స్లో ఫస్ట్, 10th రిజల్ట్స్లో బెస్ట్ అని చెప్పి షైనింగ్ స్టార్స్కు అభినందనలు, టీచర్లు సిబ్బందికి ధన్యవాదాలు, అమ్మల శిక్షణ నాన్నల రక్షణ స్నేహపూర్వక బోధన, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చండి, వారి బంగారు భవితకు బాటలు వేయండి అని చెప్పి పెట్టి 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల ఫోటోలు, వాళ్ళు ఏ బడుల్లో చదువుతున్నారు వాళ్ళ పేర్లు వేసి మరి పేపర్ ప్రకటన ఇచ్చినారు. ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో ఇది ఏడైనా ఉన్నదా? ఏ ప్రభుత్వం అయినా తీసుకునిందా? సరే ఓకే వేసినారు, బాగానే ఉండదు. వాళ్ళ పేర్లు వేసినారు, వాళ్ళకు వచ్చిన మార్కులు వేసినారు, ఏ స్కూల్లో వేసినారు, ఏ ఊరు వేసినారు, అన్నీ బాగానే ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ అని వేసినారు, బాగుండదు. ఓకే, మీ ఫోటో ఎందుకు వేసుకోలేదు అనేది నా పాయింట్. ఈడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో బెయిలా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో బెయిలా, మరి లోకేష్ గారు ఆ శాఖ మంత్రి కదా, విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి లోకేష్ గారు వేసుకోలే ఫోటో. దేనికి? మీకు రాజకీయం చేతొచ్చదా? మా జగనన్న అధికారంలో ఉంటే దీని తల్లి ఈ పక్క పెద్ద పులు ఫోటో వేసుంటాం, ఇట్లా చక్కటి చిరునవ్వుతో ఒక నవ్వుతా ఒక పెద్ద ఫోటో పులు ఫోటో వేసి అన్న ముఖ్యమంత్రి అయినాకనే బడి పెట్టారు, అన్న ముఖ్యమంత్రి అయినాకనే 10వ తరగతి పరీక్షలు ఫస్ట్ రాశారు ఇల్లేను అని చెప్పి ఇంక రకరకాలైనటువంటి మా దగ్గర ఉండేటువంటి పేటీఎం కావచ్చు, నెలవారీ కూలీలు, రోజువారీ జీతగాళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో అందరూ కూడా ఎట్టెట్టో ఎలివేషన్లు వేసుకో ఉంటాం. మీరు ఎందుకు ఇలా అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలా రాష్ట్ర ప్రజలారా. మనం జగనన్న మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే బుక్కులు ఉంటాయో వాటి మీద కూడా అన్నబొమ్మ ఉండేది, బ్యాగుల మీద అన్నబొమ్మ, బెల్ట్ మీద అన్నబొమ్మ, మరి అదేవిధంగా సాక్షి మీద వేస్తే ఆ వాసన పిలుచుకోలేడేమో సాక్షి మీద వేయలా, మరి అదేవిధంగా చిన్నపిల్లకాయలు తినేటువంటి చిక్కీ మీద అన్నబొమ్మే ఉండింది, మరి పిల్లలకి ఇచ్చేటువంటి పాల ప్యాకెట్ల మీదే అన్నబొమ్మ ఉండింది. ఇంకా రకరకాలుగా ఇంకొక అడుగు ముందుకేసి మరి బయట ఉంటే ఎండగా ఉంటుందని క్రికెట్ ఆడేటప్పుడు పెట్టుకునే గాడిని కూడా దాని మీద కూడా మన బొమ్మ వేసుకున్నటువంటి చరిత్ర మంది. మరి పాఠశాలలకు ఏదైతే ప్రభుత్వ బడులు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్కూళ్లకు నాడు నేడు కింద మరి మన యొక్క వేయటం జరిగింది రంగులు, కోట్ల రూపాయలు. మన దగ్గర ఉండేటువంటి పాలేర్లకు కావచ్చు, మనల్ని నమ్ముకొని ఉండేటువంటి తపేలం బ్యాచ్కి కావచ్చు, ఏ విధంగా కోట్ల రూపాయలు దోచిపెట్టాలనేటువంటి ఒక ఆలోచన భావంతో అన్న రంగులు వేయించాడు. మళ్ళీ హైకోర్టు పోయి మెట్టుతో కొడితే మళ్ళీ తుడి చేశారు. అది ప్రభుత్వం, అది కూడా అంతా ప్రజల సొమ్మే, ఏమి మనమే కట్లు కొట్టి సంపాదించిందేం కాదు. మరి అదేవిధంగా చూసుకుంటే మన అన్నకి ఎందుకు రాలా ఇటువంటి ఆలోచన? మరి నారా లోకేష్ గారికి రాజకీయం చేయడం చేతొచ్చదా? నారా లోకేష్ గారికి రాజకీయం చేయడం వీడేసుకో, నీ బొమ్మ వేసుకో, ఈడ మీ నాయన బొమ్మ అయ్యి, ఈడ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ అయ్యి, సగర్వంగా నిలబడి అని పెద్ద రాతలు రాశారు. నైనా ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి, వారి బంగారు భవితకు బాటలు వేయండి, అమ్మల శిక్షణ నాన్నల రక్షణ స్నేహపూర్వక బోధన ఎవడో రాసింది కదా, సామాన్యంగా రాలేదు బా. ఏనాడైనా జగనన్న మనకి ఇటువంటి ఆలోచన వచ్చిందా అన్న చెప్పున్నా, నువ్వు చెప్పు. ఎందుకు మనము అంటే వీళ్ళకి చేత కాదు రాజకీయం, అంతే. చంద్రబాబు నాయుడు గారికి చేత రాదు, వాళ్ళ కొడుకు లోకేష్కు చేత రాదు. మరి వాళ్ళు ఇప్పుడు ఆయనే మంత్రిగా ఉన్నాడు, మరి ఏడొకసారి వేసుకుంటే ఒక ఫోటో వేసుకుంటే ఏమవుతుంది? ఫోటో వేయకుండా మీరు ఊరికైనా ప్రభుత్వ బళ్ళకు ఈ విధంగా మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లకాయలను చేర్చండి. బ్రహ్మాండంగా మరి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి టీచింగ్ ఉన్నది, బాగా చెప్తున్నారు, బాగున్నాయి, స్కూళ్ళు బాగున్నాయి. మరి
అని చెప్పి వాళ్ళు ఈ విధంగా మరి చేయటం ఒక రకంగా మనకేదో మెట్టి దెబ్బలుగానే ఉండాలి మన పార్టీకు. ఎందుకంటే మనం ఎన్నెన్నో చేసినాం. ఎవడు పాసు పుస్తకం మీదనో మనం ఫోటో వేసుకున్నావునా. ఈ బుద్ధు మరి ఇంత బాగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ విధంగా మార్కులు వచ్చినాయి, ఈ విధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ విధంగా బోధన ఉన్నది, మీరు ఈ విధంగా మీ బంగారు భవితకు బాటలు వేయండి అని చెప్పి రాశారే, వాళ్ళ ఫోటో వేసుకోలేదు. అదే కదా ఈడ మ్యాజిక్. దేనికి వేసుకోలేకపోతారు? భయమా? లేకంటే ప్రజాధనాన్ని మీరు ఏదైనా ఇచ్చేస్తున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటారనే? వారిని పాసు అలా మానోడు క్రికెట్ గార్డు మీదనే సరే ఎండాకాలం ఆడైతే సలగా ఉంటుంది అనుకున్నాడు, ఎట్నో ఆడగడే చేశారే. మరి ఉన్నత చదువులు చదువుకోవాల్సినటువంటి పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయని రాష్ట్రం ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకునింది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా ఫోటో వేసుకోకుంటే బాగానే ఉండు. మరి మన భూమి పుస్తకాల మీద మన అన్న బొమ్మ వేసుకున్నాడు, మన భూమి దగ్గర సరిహద్దు రాళ్ళల్లో మన అన్న బొమ్మ వేసుకున్నాడు, అది అందరికీ తెలిసిందే కదా. సులభ్ కాంప్లెక్స్ల మీద కూడా మనోడు బొమ్మ వేసుకొని ఎంతోమంది లోపలికి పోయి అన్నమోహం చూసి రాలేదని బయటకు వచ్చినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసినాం ప్రజలరా. మరి అంతా మరి వీళ్ళకి లేదు, వీళ్ళకి అది లేదు, వీళ్ళు ఆ విధంగా చేయలేరు, వీళ్ళు యంత్రాంగాన్ని వాడుకోలేరు, పోలీసులు వాడరు, ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకోలేరు, ఐఏఎస్ ఐపీఎస్ని వాడలేరు. దీని తల్లి మన జగనన్న ఇంట్లో కూర్చొని బట్టలుతానే అన్ని రకాల పనులు చేయగలుగుతాడు, అందరినీ జైలు పాలు చేయగలుగుతాడు. చూసినారు కదా అన్న హయాంలో ఎగిరెగిరి పడినటువంటి వ్యక్తులందరూ ఈరోజు ఏ విధంగా జైళ్ళలో మగ్గుతున్నారనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నారా లోకేష్ గారు చేసింది మంచి పనే, కానీ మనకు నచ్చదు. అది కదా ప్రాబ్లం, అదే మ్యాజిక్. ఇప్పుడు ఆయన ఫోటో లేదు, ఇప్పుడు మన అన్న బొమ్మనే వేయచ్చు కదా అని అంటే ఇప్పుడు ఎట్టా సార్లే నాది తప్పే అడగటము. సరే, ఎన్నో ఒకసాట ఏదో ఒకటి వేసుంటే ఎక్కడేగిని రాజకీయ నాయకుల ఫోటోనే లేదు చూడబ్బా. అదే కన్నా మన జగనన్న అయింటే దీని యొక్క ఈ వదల సగర్వంగా నిలబడి, ఇది ఏడాది రాశారు సగర్వంగా నిలబడి అని చెప్పి రాశారయా. ఏడ వచ్చేసి పెద్ద ఫోటో మన ఎట్లా పెద్ద అయింది మహానేత ఆయన చేయింటే ఆయన ఆగ్రహానికి మనం ఏడ గురవుదామా. ఆయన చేసి ఈ పక్క మరి ఇంకొకటి దేవుడితో ఒకటి దేశం ఉంటాడు రాజారెడ్డి దేశి, ఆయన దీని తల్లి ఇటు పైకి తోచానే ఏడ బ్రహ్మాండంగా అన్న ఒక చిక్కటి చిరునవ్వు నవ్వుతా మరి ఇటు ఒక ఫోటో ఉండేది. మరి ఈ పక్క ఆ శాఖ మంత్రి అంత ఫోటో ఉండదులే, ఒక చిన్న దేశం ఉంటారు ఆ శాఖ మంత్రి ఫోటో అంతా మొత్తం అన్నదే ఉండు, కథ అంతా కూడా అన్నది ఉండి మనకు బొచ్చి ఆలోచనలు ఆడొచ్చాలే. కానీ సరే, ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.